దేవుని పిల్లలారా, గత 2 వారాలు దేవుని గురించినటువంటి సంగతులను మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా దేవుడెవరు, దేవునికుండే లక్షణాలు, దేవుని గురించి మనం ఎందుకు అన్వేషించాలి, దేవుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి. ఒక్కసారి ఏమి నేర్చుకున్నావో ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి భాగంగా దేవుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, దేవుణ్ణి మనం ఎందుకు పరిశోధన ద్వారా మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు, ప్రపంచంలో దేవుని పేరుతో లేదా దేవుళ్ళ పేరుతో ఎన్నో పక్షులు, మనుషులు, జంతువులు మన కళ్ళ ముందు పెట్టింది నాటి నుంచి సమాజం. ఈరోజు పరిపూర్ణంగా మనం తెలుసుకుంటాం దాని గురించి. అందుకే వీటిలో దేవుడు ఎవరు, లేదా వీరందరిలో ఎవరు దేవుడు. దేవుడు అనగానే ఆయనకంటూ కొన్ని క్యారెక్టర్స్ లేదా లక్షణాలు ఉంటాయి అని, ఆ లక్షణాలను బట్టి దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలని. అయినా తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి, తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అన్నప్పుడు, మనం ఉన్నటువంటి సృష్టికి కారణం దేవుడు. అందుకే ఆయన సృష్టికర్త. కనుక సృష్టికర్తను గురించి తెలుసుకునే కనీస బాధ్యత సృష్టిలో ఉన్న ప్రతి మనిషికి ఉంది. ఎందుకంటే ఈ సృష్టిని చేసింది దేవుడు అని నమ్ముతున్నప్పుడు మరి ఆయన ఎవరో తెలియద్దా, తెలుసుకోవాలి. రెండో విషయం, కేవలం సృష్టిని మాత్రమే కాదు, ఈ సృష్టిలో నిన్ను చేసిన వాడు కూడా. గాడ్ ఈజ్ క్రియేటర్, దేవుడు సృష్టికర్త, మొదటి విషయం. 2, గాడ్ ఈజ్ యువర్ క్రియేటర్, అంటే నీ సృష్టికర్త కూడా ఎవరు, దేవుడు. అందుకు దేవుని గురించి తెలుసుకోవాలి. ఇక 3, దేవుడు నిన్ను రక్షించేవాడు. గాడ్ ఈజ్ యువర్ సేవియర్, దేవుడు నిన్ను రక్షించేవాడు, దేవుడు నిన్ను కాపాడేవాడు. అందుకు దేవుని గురించి మనం తెలుసుకోవాలి. 4, దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. అంటే దేవుడు అనగానే ఆయన కేవలం మరణం వరకు మాత్రమే కాదు, మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవితమే శాశ్వతమైనది, అదే నిత్యము ఉండేది. నిత్యము ఉండే శాశ్వతమైన ఆ జీవాన్ని ఇవ్వగలిగిన వాడు దేవుడు కనుక అందుకే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఈ 4 కారణాలను బట్టి ప్రయత్నం చేసిందా సమాజం, చేసి ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయ్యారని మనం ఎలా చెప్పొచ్చు, ఎలా చెప్పగలిగాము అంటే, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి దగ్గర ఆగిపోయిన వాళ్ళు కొందరైతే, మరికొందరు ఈ సృష్టిని పరిశోధించి అసలు దేవుడే లేడు అని చెప్పి నాస్తిక హేతువాదులుగా మారిపోయారు. ఇది మనం మొదటి భాగంలో మనం మాట్లాడుకున్నటువంటి సంగతులు. ఇక గత వారం మనం మాట్లాడుకున్నాం ప్రాముఖ్యమైన విషయాలు, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అని, దేవుని యొక్క గుణ లక్షణాలు అని. పౌలు గారు రోమీయులకు రాసినప్పుడు ఆయన రోమపత్రికలో 1వ అధ్యాయం 19-20 వచనాలలో దేవుని అదృశ్య లక్షణాలు అని మాట్లాడుతూ అందులో ఆయన నిత్యశక్తి, దేవత్వము అన్నాడు. దేవుడు అనగానే ఆయన నిత్యశక్తి, దేవత్వం. మీరు ఆలోచించండి, దేవుడు మీకు అర్థమవుతాడు అన్నాడు. ఇంతకు నిత్యశక్తి అనగానే శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగినవాడు అని, లేదా నిత్యశక్తి అనే మాటకు శక్తికి సంబంధించిన, ఏంటి శక్తికి సంబంధించినటువంటి లక్షణాలు అంటే అందులో మొదటిది ఆయన సర్వశక్తిమంతుడు అని మనం మాట్లాడుకున్నాం. దేవుడు అనగానే ఆయన సర్వశక్తిమంతుడు. ఏమన్నాం సర్వశక్తిమంతుడు అని అంటే ఓమ్నిపోటెంట్ ఇంగ్లీష్లో. దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అనే మాటని తెలుగులో ఏమన్నాము, సమస్తము చేయగలిగినవాడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అన్నాం. తర్వాత 2, సర్వజ్ఞాని. శక్తి దేవునిలో ఉంది, మర్చిపోకూడదు. సర్వశక్తిమంతుడు అంటే ఆయనకు అసాధ్యమైనదంటూ, ఆయన చెయ్యలేనిదంటూ ఏమీ ఉండకూడదు. నిజంగా నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు అనుకుంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరితో చెప్తున్నాను, మీరు నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు
అనే నమ్మకం బలంగా ఉంటే మనం దేనికి భయపడం. దేనికి మనము భయపడవలసిన పని లేదు. ఎందుకు? నేను నమ్ముతున్నవాడు సర్వశక్తిమంతుడైనప్పుడు నేను ఏ శక్తికి భయపడాలి? ఎందుకు ఈ విషయం చెప్తున్నానో చెప్పిన, కొంతమంది ఏమంటారు, స్థలాలు తీసుకునేటప్పుడు కావచ్చు, ఇండ్లు కట్టుకునేటప్పుడు కావచ్చు, వాస్తును బట్టి స్థలాలు తీసుకోవటం, వాస్తును బట్టి కట్టుకోవటం మనం చూస్తుంటాం కదా. ఇది వాస్తుకు లేదండి అంటారు, లేకపోతే ఏమవుతుంది? ఇది వాస్తుకు లేదు అని అంటారు, లేకపోతే ఏమవుతుంది? ఏదో అవుతుందనే కదా నీ భయం. ఏదో అవుతాను భయపడుతున్నావు. దేనికి భయపడుతున్నావు? వాస్తుకు భయపడుతున్నావు. అంటే వాస్తులో శక్తి ఉందనా? నువ్వు నమ్మిన ఆయన దేవుల్లో శక్తి ఉందనా? అంటే నువ్వు నమ్మిన దేవుల్లో శక్తి లేదు. ఎందులో ఉంది శక్తి? వాస్తులో ఉందన్నమాట. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, సరిగ్గా 3 రోడ్లు వచ్చాయి, మిరపకాయ కనబడింది, భయపడతారా? భయపడరా? భయపడిపోతారు. కొబ్బరికాయ కనబడింది, కోడిగుడు కనబడింది, పర్లేలే అనుకుంటారా? లేదు, సడన్గా ఆగిపోతాం. ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నావు, తుమ్మారు. ఈ తుమ్ముకు కూడా శక్తి ఉందా? అంటే మనం నమ్ముతున్న దేవుడు ఒకవైపు సర్వశక్తిమంతుడు అని చెప్పుకుంటూనే తుమ్ముకు భయపడటం, మిరపకాయకు భయపడటం, నిమ్మకాయకి భయపడటం, తాయెత్తుకు భయపడటం, ఇలా మీరు భయపడుతున్నారు అని అంటే అక్కడే మీకు అర్థమైపోయింది. ఏమండి, మనకు అర్థం అవ్వాలి దేవుని సరిగా నమ్మలేదని. లేదా దేవుని నమ్మినా దేవుని యొక్క సర్వశక్తి లేదా దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో తెలియలేదు. చాలామంది ఈ స్థలం కొన్నప్పుడు కూడా చాలామంది ఇది తీసుకున్నారు ఏంటండి అని అన్నారండి. చాలామంది అన్నారు. ఇప్పటికీ కొంతమంది అంటూనే ఉంటారు. ఎందుకు? పోయి మీకు ఇదే దొరికిందా? మీకు తెలియదా? మీకు తెలియదండి. నిజంగా కొన్నప్పుడు నాకు తెలియదండి. తర్వాత కానీ నాకు తెలియలేదు ప్రాబ్లం ఏంటంటే వీధిపోటు ఉంది కదా అని. వీధిపోటు ఉంటే మీరు ఎలా కొంటారు? అది మీకు ఎప్పటికైనా ప్రాబ్లమే. ఒకటి కాదు కొన్నది, ఇప్పుడు దాంతోపాటు 3 కొనేసాం. ఆ ఒకటి వీధిపోటు ఉంది, మీరు ఎందుకు కొన్నారు అన్నారు ఆ రోజు కొన్నప్పుడు. ఆ ఒకటి కాదు, ఆ తర్వాత ఈ పక్కది కొన్నాం, దక్షిణందు కొన్నాం. అప్పుడు కూడా ఈ చర్చికి ఇప్పుడు కట్టిన స్థలం, ఈ ప్లేస్ బ్యాక్ సైడ్, అప్పుడు కూడా అన్న మాట తెలుసా అండి, ఎవరైనా కానీ ఉత్తరంది కొంటారు, తూర్పుది కొంటారు, పడమరది కొంటారు, దక్షిణంది ఎవరు కొనరండి, మీరు ఎందుకు కొన్నారండి అన్నారు. మరలా అలానా? అలా తీసారి తూర్పు కొంటాలే అని పక్కన 2 తూర్పు కొనేసాం. అంటే వాళ్ళ భయం చూసారా? పోటు, వీధి పోటు అంటే ఏదో ఉంది అందులో అని. వంటగది ఎక్కడ పెట్టాలి? ఆగ్నేయంలో పెట్టాలి. పెట్టకపోతే ఊరుకుంటాడు ఆయన? ఎవరు? ఆగ్నేయంలో ఉన్న ఆయన. అంటే నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? నువ్వు నమ్ముతున్న దేవుడు సర్వశక్తిమంతుడు అని నువ్వు నమ్మితే మరలా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వీటికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. సమస్తాన్ని చేసినవాడు, సమస్తాన్ని నడిపించుచున్నవాడు దేవుడు. అంటే దేవుని నమ్మాల్సిన విధానం అంటే దేవుడి గురించి తెలియకపోవటం వల్ల ఈ మనుషుల యొక్క బలహీనతలు ఈ వ్యాపారస్తులకు ఏమైపోయాయంటే బలంగా మారిపోయాయి. అంతే కదా. జ్యోతిష్యం కానీ, వాస్తు కానీ, ఇవన్నీ ఎక్కడివి? మనుషుల బలహీనతలే కదా. కానీ నిజంగా దేవుడి పట్ల నీకు దేవుడి పట్ల సరి అయిన ఆలోచన, సరైన అవగాహన నీకు ఉందనుకో, అప్పుడు నువ్వు దేనికి భయపడవు. అంతే. అందుకే దేవుడు అంటే ఏంటో, ఆయన క్యారెక్టర్స్ ఏంటో చెప్పాలన్న ఉద్దేశంతోనే ఇది ప్రారంభించాం. సర్వశక్తిమంతుడు. 2 సర్వజ్ఞాని అని మాట్లాడుకున్నాం కదా, గత వారం మాట్లాడుకున్నా, చెప్తున్నాను ఇంకా. సర్వజ్ఞాని అని అంటే ఓమ్నిషెంట్ అన్నాం. ఓమ్నిషెంట్ అంటే ఆయన అన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రార్థన వింటే ఏమనిపించిందంటే, పాపం వీళ్ళకి కూడా దేవుడి గురించి సరిగ్గా తెలియదు అనిపించింది. ఎందుకంటే దేవుడి మాటలు తిరిగి దేవుడు జ్ఞాపకం చేస్తుంటారు. దేవా ఆదాము చేసేవగా దేవా అంట. చేసింది ఆయనే. దేవా ఆదాము గాఢనిద్ర కలగజేసి పక్కటెంక స్త్రీనిగా నిర్మించావు కదా దేవా, మర్చిపోయాడు పాప ఆయన. మరి కొంతమంది అంటారు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు కదా దేవా, ఎక్కడన్నావు మర్చిపోయావా? నాకు గుర్తుందేవా, మొత్తం 7 అన్నావు. ఏంటి గుర్తుందా? రెఫరెన్సు ఇవన్నీ మనం దేవుడికి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేస్తున్నామంటే, అంటే దేవుడు అంటే నువ్వేమనుకుంటున్నావు ఆయన అంటే? ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా దేవునికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయకండి. దేవునికి ఎప్పుడు కూడా ప్రార్థనలో వివరణ ఇవ్వకూడదు. అసలు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, 2 మాటల్లో చెప్పండి అంటారు.
ఎప్పుడైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను మీకు వివరించుదాం అనుకుంటానంటే నోరు మోయి, టైం లేదు, 2 మాటలు చెప్పు. నువ్వు వివరిస్తే తప్ప అర్థం చేసుకోలేనంత అజ్ఞానినా? ఏమంటే పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు అంతే కదా మాట్లాడతాం. ఎంత వద్దురా, ఏదైనా డైరెక్ట్గా చెప్పు నాకు అంటాం. దేవుడికి మనం వివరించవలసిన పని లేదండి. నువ్వు భార్యకి వివరించు, పర్వాలేదు, అడుగుతుంది కదా, ఏమంటే ఎందుకంటే లేట్ అయిందంటే చెప్పు, పర్వాలేదు. ఏమంటే ఎందుకంటే ముందు వెళ్ళిపోతున్నారంటే చెప్పు, విషయం చెప్పు. ఆవిడ తెలియదు కనుక. అలానే నువ్వు నీ భర్తకు వివరించి, పర్వాలేదు, ఏదైనా విషయం, ఏదైనా ఏమైనా వెళ్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా చేసినప్పుడు కావచ్చు, ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు చేసావు ఆయనకి తెలియదు. నువ్వు చెబితే తప్ప ఆయనకి తెలియదు. కనుక నీ భర్తకు నువ్వు వివరించి, పర్వాలేదు. పిల్లలకు వివరించండి, వాళ్ళకి తెలియదు. ఒక భర్తకు, భార్యకు, పిల్లలకు మనం ప్రతిదీ వివరించి చెప్పినట్లు దేవుడికి కూడా వివరించి చెప్తామా? నీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? దేవుడితో మాట్లాడుతున్నప్పుడు చాలా కొద్దిగా ఉండాలి. ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారట మందిరానికి. యేసుప్రభు చెప్పిన ఉపమానం కదా. అందులో ఒకడు పరిసయ్యుడు, మరొకడు తెలుసా? మొదటిసారిగా వింటున్నారా? ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ముందు వెళ్ళింది ఎవరు? లోపలికి పరిసయ్యుడు వెళ్ళాడు. ఎంతసేపు ప్రార్థన చేశాడు? చాలా పెద్ద ప్రార్థన చేశాడు. అందులో ఆ ప్రార్థన అంతా కూడా వివరించుకుంటూ చెప్తున్నాడు. దేవా, నేను దొంగను కాదు దేవా అన్నాడు. నువ్వు దొంగవో కాదు, నువ్వు చెప్తే తప్ప ఆయన తెలియదు పాపం. తర్వాత నేను ఇంకేమన్నాడు? నేను దొంగను కాదు, అన్యాయస్తుని కాదు. మరి ఏం మాట్లాడేంటి మరి తెలిసినప్పుడు? ఆడేమన్నా ప్రార్థన చేసినాడో తెలుసు అన్నారు కదా. నేను ఒక దొంగను గాను, ఒక అన్యాయస్తుని గాను, ఆ తర్వాత నేను ఒక వ్యభిచారం చేసిన వాడిని కూడా కాదు నేను. ఆ తర్వాత నాతో పాటు వచ్చాడు, నా వెనక నిలుచున్నాడు చూసావా, ఈ ఒక సుంకరి, నేను వాడి లాంటి వాడిని కూడా కాదు, నేను చాలా ఉత్తముణ్ణి. నేను సంపాదించింది చూసావా, సంపాదన అంతటిలో నేను తప్పనిసరిగా నేను నెల ఏమిస్తున్నాను నీకు? 10% కూడా నేను ఇస్తున్నాను. ఎప్పుడు ఏ ఒక్క నెల కూడా నేను మిస్ అవ్వకుండా ఇస్తున్నాను. ఇవన్నీ పాపం చెప్పాలంటే దేవుడికి? అవునా నాయన, మర్చిపోయాను నాయన, బాగానే గుర్తు చేసేవారా అన్నాడా దేవుడు? అనలేదండి. ఆ తర్వాత అతని వెనకాల మరొకడు వచ్చాడు. అతను సుంకరి. ఏమన్నాడు తెలుసా? ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని గట్టిగా ఆయన కేకలు వేసేసాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది? ఏం మాట్లాడలేదు. ఇద్దరిలో దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాడట? ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి. ఎక్కువ మాట్లాడలేదు. ఒకటే, దేవుడి దగ్గర ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి. మీకు అర్థమైందా? దేవుడి దగ్గర ఎప్పుడు కూడా తప్పు ఒప్పుకోవాలి తప్ప, తప్పు ఎందుకు చేశానంటే ప్రభా, ఆకలింది ప్రభా, తప్పు ఎందుకు చేశానంటే ప్రభా, ఏదో బలహీన క్షణం ప్రభా, ఇలాంటి సోది మాటలు చెప్పకూడదు, సుత్తి మాటలు చెప్పకూడదు దేవుడి దగ్గర. దావీదు తప్పు చేశాడు, నాతాను ప్రవక్త వచ్చాడు, గద్దించాడు. ఎందుకు చేశానంటే, ఏదో నేను అనుకోకుండా పైకి వెళ్ళాను, అనుకోకుండా చూశాను, అనుకోకుండా రప్పించేసుకున్నాను, అనుకోకుండా తప్పు చేసేసాను. ఇవన్నీ ఏమని చెప్పాడా? లేదు. అంటే దేవుడికి ఎప్పుడు కూడా ఏదో ఏమంటారు అని అంటే కన్విన్స్ చేద్దామని చూడకూడదు దేవుణ్ణి. మనుషుల దగ్గర మాట్లాడినట్టుగా, మనుషులను ఒప్పించేటట్లుగా, మనుషులతో మాట్లాడినట్లు దేవుణ్ణి కూడా ఒప్పిద్దాం అనుకుంటే ఆయనకి తెలీదా? మాట నీ నోట రాకమునిపే నాకు తెలుసు అన్నాడు. ఏ ఆలోచనలు నీ మనసులో ఇంకా ఆలోచనలు పుట్టక మునిపే తెలుసు అన్నాడు. ఇంకేం మాట్లాడుతావు చెప్పి ఆయనకి నువ్వు ఏం వివరణ ఇస్తావు? కనుక ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన సర్వజ్ఞాని అనే ఒక స్పృహ మనకు ఉండాలి. దేవుడికి అన్నీ తెలుసు, గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు, అందరి గురించి తెలిసినవాడు, అందులో నీ గురించి కూడా తెలిసినవాడు. ఇంకేం మాట్లాడతావు? మాట్లాడి ఇప్పుడు. కనుక దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆయన సర్వజ్ఞాని అన్న ఆలోచనతో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. తర్వాత సర్వజ్ఞాని అన్నాం. తర్వాత ఒమ్ని ప్రజెంట్. తర్వాత ఒమ్ని ప్రజెంట్ అంటే సర్వాంతర్యామి. అంటే సర్వాంతర్యామి లేదా సర్వవ్యాప్తి అంటే అంతటా వ్యాపించి ఉంటాడు, అంతటా ఉంటాడు ఆయన. ఆయన లేని చోటు ఏమైనా ఉందా? అస్సలు. ఆకాశానికి వెళ్ళిపోతే అక్కడ ఉన్నానన్నాడు, భూమి మీదకి వస్తే ఇక్కడ ఉన్నానన్నాడు, సముద్రంలోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్నాను అన్నాడు, కొండలోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్నానన్నాడు, అగాధంలోకి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఎవరుంటారు? దేవుడు. దేవుడు అంతటా ఉంటాడు అన్నది రైటు, అన్నిట్లో అన్నది కాదు నేను చెప్పింది. మీకు అర్థమైందా? అన్నింట్లో అన్న మాటకు అర్థం వేరు, అంతటా అన్న మాటకు అర్థం
వేరు. అంతటా ఉంటాడు, అన్నిట్లో కాదు. ఈ పువ్వులో ఉంటాడని చెప్పలేదు ఆయన, ఆ చెట్టులో ఉంటాడని చెప్పలేదు దేవుడు. అంతటా ఉంటాను, నేను లేని చోటంటూ ఏది లేదు. మనమేమనుకున్నాం, గుడిలోనే ఉంటాడు అనుకున్నాం మనం. అందుకే గుడికి వెళ్తున్నాం కదా, ఈరోజు దేవుడు ఉంటాడు గుడిలో, అందుకే చాలా పవిత్రంగా వెళ్ళాలి. గుడిలో ఉన్న 2 గంటలు పవిత్రంగా వెళ్ళాలి, గుడిలో నుంచి బయటికి వెళ్ళిపోతే దేవుడు ఉండడు అని ఆ భావన మనకు ఉంటుందేమో. తప్పది. గుడికి వచ్చేటప్పుడు లేదా మందిరానికి వచ్చేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎంత నిష్టతో, ఎంత భక్తితో, ఎంత కపటం లేని, కల్మషం లేని మంచి మనసుతో వస్తున్నామో, ఇక్కడ ఉన్న ఈ మనసే మిగతా చోట్ల, నువ్వు పని చేసే చోట, వ్యాపారం చేసే చోట, ఇంట్లో, ఆఫీసుల్లో, ఎక్కడున్నా అమ్మో దేవుడున్నాడు అనేటువంటి ఆ భయం నీకు ఉండాలి. ఆ తర్వాత చివరిగా ఇంకోటి చూసాం కదా, చివరిగా కాదు, 4వ లక్షణం, ఆయన ఎవరు? నిత్యుడు. గాడ్ ఈజ్ ఎటర్నల్. దేవుడు అనగానే ఆయన సీజనల్గా మారిపోయేవాడు కాదు. ఆయన అంటే ఏమండి, ఈ చలికాలానికి ఒక దేవుడిగా, తర్వాత మళ్ళా వేసవికాలం రాగానే ఆయన అలా మారిపోయేవాడు కాదు. సృష్టికి ముందు ఉన్నవాడే, సృష్టిలో ఉన్నవాడే, సృష్టి తర్వాత కూడా ఉండేవాడు. దేవుడు ఎప్పుడూ ఉండేవాడు. అందుకే ఆయన మోషే అడిగినప్పుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను అని నువ్వు చెప్పు మోషే అన్నాడు. ఎప్పటికీ ఉంటాను, సృష్టికి ముందు ఉన్నాను, సృష్టి వెళ్ళిపోయిన తర్వాత, సృష్టి నాశనం తర్వాత కూడా ఉంటాడు. దేవుడికి ప్రారంభం ముగింపు అంటూ ఏమీ లేదు. కనుక దేవుడు అనగానే ఆయన నిత్యుడు, ఆయన ఎప్పటికీ ఉండేవాడు, ఆయనకంటూ ముగింపు లేదు. అలానే దేవుడికి ప్రారంభం లేదు. ఆ గుణం కలిగిన వాడు దేవుడు అవుతాడు. ఆ తర్వాత 5వ లక్షణం ఈరోజు మనం మాట్లాడుకోబోతాం. అందులోనే నిత్యశక్తిలోనే మరొకటి మనం మాట్లాడుకోలేదు గత వారం, సమయం లేక. 5వది దేవుడు ఆత్మస్వరూపి. 5వది దేవుడు ఆత్మస్వరూపి అన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అని ఎలా మనం చెప్పగలం? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా, దేవుడు ఆత్మ గనుక అన్నాడు. చూడండి, దేవుడు అంటే ఎవరని చెప్పాడు? ఆయన ఆత్మ. దేవుడు ఆత్మస్వరూపి అంటే ఆయన ప్రకృతి సంబంధి కాడు, ఆయన శరీర సంబంధి కాడు. ఆయన ప్రకృతి సంబంధి కానప్పుడు, ఆయన శరీర సంబంధి కానప్పుడు, ప్రకృతిలో ఉన్న దేనినైనా చెప్పండి, మనం దేవుడితో సమానముగా, ప్రకృతిలో ఉన్న దేనినైనా మనం దేవుడితో పోల్చవచ్చా? దేవుడు ఆత్మస్వరూపి అన్నాడండి. దేవుడు ఆత్మస్వరూపి అంటేనే ఆయన అదృశ్యుడు, కనబడడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఏమండి మీ అందరిలో లేదా మన అందరిలో ఆత్మ ఉందా? ఆత్మ ఉందని నమ్ముతున్న వాళ్ళే కదా అందరూ, రైట్? ఎప్పుడైనా కానీ మీలో ఉన్న ఆత్మను మీలో ఎవరైనా ఎప్పుడైనా చూసుకున్నారా? ఒకసారి నా ఆత్మను నేను చూసుకున్నాను అన్న వాళ్ళు ఎవరుంటే ఒకసారి చేయొద్దని చూద్దాం. నా ఆత్మను నేను రాత్రి చూసుకున్నానండి, నా ఆత్మను వచ్చేటప్పుడు కూడా చూసుకొని వచ్చానండి, చాలా బాగుందండి అన్నవాళ్ళు ఎవరైనా, ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే, కనబడదా? ఫోటో దిగుతున్నారు కదా, ఫోటో కెమెరాలు కూడా కనబడదా? ఓకే, ఫోటో కెమెరా కనపడదండి, ఓకే పర్వాలేదు. పోనీ అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దెబ్బ తగిలి ఏమంటే ఫ్రాక్చర్స్ అయిపోయి వెళ్ళగానే డాక్టర్ గారు ముందు ఎక్కడ పంపిస్తాడు? అప్పుడు కూడా ఒక ల్యాబ్కే పంపిస్తాడు. ఏ ల్యాబ్కి? కలర్స్ ల్యాబ్ కాదు అది. ఏ ల్యాబు? ఎక్స్రే ల్యాబ్ అంటాడు. అప్పుడు వెళ్ళి ఎక్స్రే తీసుకున్నారు అనుకోండి, పోనీ ఎక్స్రే ఫోటోలో ఎప్పుడైనా ఆత్మ కనపడలేదా? మరి ఏం కనబడ్డాయి? ఎముకలు కనబడ్డాయి. ఓకే, ఏమండి ఎక్స్రే కూడా బాగోలేదండి, ఇందులో కూడా సరిగ్గా క్లారిటీ లేదండి. నెక్స్ట్ దానికంటే కొంచెం పవర్ఫుల్ స్కాన్ ఇంకోటి ఉంటుంది, సిటీ స్కాన్ అంటాడు. పోనీ ఒకసారి సిటీ స్కాన్ కూడా తీసుకోండి అన్నాడు. అందులోకి వెళ్ళారనుకోండి, అందులో కూడా ఆత్మ రాదా? అందులో కూడా ఆత్మ కనబడదా? తీసుకున్నారు ఎవరైనా సిటీ స్కాన్? కనపడలేదా? నిజంగా ఆత్మ కనపడలేదా? ఓకే, పోనీ సిటీ స్కాన్ కూడా లేదండి, దానికంటే ఇంకా బాగా పవర్ఫుల్ స్కానర్ ఇంకోటి ఉంది. ఏంటది? ఎంఆర్ఐ అంటాడు. చాలా చక్కగా కనబడుతుంది కదా, రైట్? ఎంఆర్ఐ తీసినా కానీ ఆత్మ కనపడలేదు ఎవరికి? కనపడదండి.
మరి ఫోటో కెమెరాలో ఆత్మ కనబడలేదు, ఎక్స్రే తీసినప్పుడు ఆత్మ కనబడలేదు, సిటీ స్కాన్లో ఆత్మ కనబడలేదు, చివరికి ఎంఆర్ఐలో కూడా కనబడని ఆత్మ మనలో ఉన్న ఆత్మ. మరి దేవుడు ఆత్మ అన్నప్పుడు ఆయన ఎలా కనబడతాడు? మీరు చెప్పండి. నాలోని ఆత్మే నాకు కనబడనప్పుడు దేవుడు ఆత్మ అయితే, ఆత్మ అయిన దేవుడు నాకు ఎలా కనబడతాడు ఆయన? ఎందుకంటే కొంతమంది ఉంటారు, మాకు దేవుడు కనబడ్డాడు, దేవుని మేము చూసామంటారు. అసలు దేవుడు అంటే ఆయన ఆత్మ, ఆత్మ అంటే ఆయనకున్న లక్షణం అదృశ్య లక్షణం. అందుకే కదా రోమపత్రికలో కానీ తిమోతి పత్రికలో కానీ ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటి? ఆయన అదృశ్య లక్షణము అన్నాడు. ఎక్కడ? రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం ఎన్నో వచనం? 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అన్నాడు. చూడండి, దేవుడు అంటే ఆయన ఎందుకు అదృశ్యుడు? ఆయన ఆత్మ కనుక ఆయన అదృశ్యుడు. ఓకే, ఇంకొక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక, లేదా అదే మొదటి అధ్యాయములో, అదే రోమపత్రిక మొదటి అధ్యాయంలో 23వ వచనం చూడండి. వారు అక్షయుడగు దేవుని మహిమను అన్నారు. చూడండి, అక్కడ వారు అక్షయుడగు దేవుని మహిమ అన్నారు. అంటే దేవుడు అనగానే అదృశ్యుడు, దేవుడు అనగానే అక్షయుడు. ఇప్పుడు మనిషి అంటే, మనిషి అక్షయుడా క్షయుడా? క్షయమైపోతుంది, అంతే కదండి. వయసు అయిపోతున్న కొద్ది ఏమైపోతుంటుంది? క్షయమైపోతుంటుందా కాదా చెప్పండి? బాడీ, శరీరంలో. ఏమండి, ఒకప్పుడు నేను చాలా బాగున్నానండి అని ఎప్పుడు చెప్తారు మనకు? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఆ ఫొటోస్ అన్ని ముందేసుకొని, చూసారా నేను 10th క్లాస్, ఇది చూసారా నా ఎంగేజ్మెంట్, ఇది చూసారా నా పెళ్ళి, ఇది చూసారా పిల్లలు పుట్టినప్పుడు. అయిపోయింది. అంటే ఏం కనపడుతుంది? 10th క్లాస్కి, ఆ తర్వాత ఎంగేజ్మెంట్కి, మ్యారేజ్కి, పిల్లలు కలిగేటప్పటికి, ఇప్పటికీ అవన్నీ చూస్తుంటే మార్పు కనబడుతుందా కనబడట్లేదు? శరీరంలో కనబడుతుంది. అందుకే కదండి ఎప్పటికప్పుడు మన ఫొటోస్ అన్ని తీసుకొని జాగ్రత్త పెట్టుకుంటే, ఎందుకు మరలా ఈ అందం మరలా ఇంకా రాదు, కనబడదు. అందుకే ఎప్పుడు అందంగా ఉంటామో, ఎప్పుడు జుట్టు ఉంటుందో అప్పుడే ఫోటోలు బాగా దిగి పెట్టుకుంటారు. ఎందుకు? ఆ తర్వాత మొత్తం పోయిన తర్వాత ఒకప్పుడు నాకు ఉండేదండి అంటారు. అప్పుడప్పుడు చూడండి, వ్యాపార ప్రకటనలు ఇచ్చేటప్పుడు చూడండి, ఎక్కువ హెర్బల్ లైఫ్ వాళ్ళు చూడండి, ఇది ఏమంటే ముందు ఏమంటారు, బిఫోర్ ఆఫ్టర్. అంటే నేను ఈ హెర్బల్ లైఫ్ వాడక ముందు ఎలా ఉండేవాడిని, వాడటం ప్రారంభించాను ఎలా అయిపోయాను, బిఫోర్ ఆఫ్టర్ అనమాట అది. అలానే నా 10th క్లాస్లో ఈ కలర్ ఉండేది, ఈ గ్లామర్ ఉండేది, ఈ అందం ఉండేది, ఇంత చక్కగా ఉండేదాన్ని చూడండి. కాకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత పోయిందండి అంతా అని చెప్పుకోవటం. నిజమే, ఎప్పటికప్పుడు దాచిపెట్టుకుంటూ ఉంటాం భద్రంగా. మళ్ళీ రాదన్న సంగతి మనకు తెలుసు కనుక ఎప్పుడు ఒకేలా ఉంటాం అనుకోండి, ఇక ఫోటోతో పని ఉంది చెప్పండి. మనలో మనం ఎప్పటికీ అలానే ఉండే అవకాశం ఉందనుకుంటే అసలు ఫోటోలతో పని ఉందా మనకి? ఇక ఉండదు. ఎందుకు? మనిషి లేదా మానవ దేహం ఇది అక్షయమైనది, అక్షయమైనది కాదు ఇది. కానీ దేవుడు ఆయన అక్షయుడు, ఎప్పటికీ ఆయన మారేవాడు కాదు. నిన్న నేడు నిరంతరం ఎప్పటికీ ఎలా ఉంటాడు? ఒక్కటిగా ఉంటాడు. మారిపోయేది ఎవరు? మనిషే. బాల్యంలో ఒకలా, యవనంలో ఒకలా, వృద్ధాప్యంలో మరోలా. రూపం మారుతుంది, గుణాలు కూడా మారిపోతుంటాయి. దేవుడు మారేవాడు కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మరొక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. త్వరగా. సకల యుగములలో రాజయ్యుండి, ఎవరు? దేవుడు. సకల యుగములలో అంటే అర్థం ఏంటి? అన్ని యుగాలలో. అందుకే మోషే గారు చేసిన ప్రార్థన, మోషే గారు రాసిన కీర్తన జ్ఞాపకం రావాలి. 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మాట్లాడుతూ, పర్వతములు పుట్టక మునుపు, ఇంకా యుగ యుగములకు నీవే దేవుడవు అన్నారు. చూసారా? మనకు అది గుర్తుంటే కదా.
ఏమన్నాడు మరలా? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు కూడా యుగ యుగములు నీవే దేవుడవు అన్నాడు. చూడండి, ఆయన నీవే, నీవు మాత్రమే దేవుడవు. అది దేవుడంటే. అందుకే ఇక్కడ పౌలు గారు 17వ వచనంలో సకల యుగములలో అన్నాడు. అందుకే ఆ మాట, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు అగు అన్నాడు. మళ్ళీ చూడండి, అక్షయుడు అదృశ్యుడు. బైబిల్ దేవుణ్ణి అక్షయుడు అదృశ్యుడు అన్న తర్వాత మరలా ఎవరికైనా దృశ్యంగా దేవుడు కనబడ్డాడు అని అంటే, దృశ్య రూపంలో దేవుణ్ణి చూసాము అని అంటే ఎలా ఉంటాడు ఆయన? ఆత్మ అన్న తర్వాత కనిపించే అవకాశం లేదు కదా. కాబట్టి దేవుణ్ణి ఏదో ఒక రూపంలోనికి మనం ఒకవేళ ఏదో ఒక రూపాన్ని మనం దేవుడికి ఇచ్చామనుకో, దేవుడు అసలు ఊరుకోడు ఆయన. ఎందుకంటే ఆత్మస్వరూపం ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడినప్పుడు పాత నిబంధనలో ఏమన్నాడు ఆయన? భూమి ఆకాశములు పట్టజాలనంత రూపం దేవుడిది. ఆయన రూపం ఎంతండి? ఆకాశ మహాకాశములు పట్టజాలనంత రూపం, ఆత్మస్వరూపం దేవుడిదైనప్పుడు నువ్వు ఎక్కడో ఒక చిన్ని ఆకారంలో నువ్వు దేవుణ్ణి చూపిస్తున్నావంటే అది ఎలా దేవుడికి సరిపోతుంది? అది కనుక నువ్వు దేవుడిని నువ్వు సరిగా అర్థం చేసుకోలేక మాట్లాడుతున్న మాట అది. అందుకే ఏమన్నాడు దేవుడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీలకు అందులో మొట్టమొదటగా 10 ఆజ్ఞల గురించి మాట్లాడతాడు. ఆ 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు ఎవరి గురించి? అవి చెప్పాను చాలాసార్లు. మొదటి 4 ఆజ్ఞలు ఎవరి గురించి చెప్పుకున్నాడు? ఆయన దేవుని గురించి చెప్పుకున్నాడు, ఆయన గురించి చెప్పుకున్నాడు మొదటి 4. తర్వాత 6 మనిషి గురించి. మొదటి 4 ఆయన గురించే, తర్వాత 6 మనుషుల గురించి. మొదటి 4 ఏం చెప్పుకున్నాడు దేవుడు తన గురించి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, మీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. తర్వాత ఏమన్నాడు? పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ, రెండవది భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనను మీరు చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అన్నాడు? ఎందుకు? మీరు నాకు ఏ రూపాన్ని మీరు ఇస్తారు? నన్ను మీరు ఎవరైనా చూసారా? చూడలేదు. మరి నన్ను మీరు ఎవరూ చూడనప్పుడు నేను ఇలా ఉంటా అలా ఉంటానని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఎవరు మనకు తెలిసిన వ్యక్తి అనుకోండి, మనకు తెలిసిన వ్యక్తి, మనం చూసిన వ్యక్తిని మనం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటాడండి ఆయన అన్నప్పుడు మనం చెప్పొచ్చు, ఏమండి కొంచెం అతనిలా ఉంటాడండి, కొంచెం ఆవిల్లా ఉంటుందండి అని మనం మాట్లాడచ్చు. ఎందుకంటే మనం చూసిన వ్యక్తి కనుక. ఇప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడని నువ్వు చెప్తావు? అందుకే 40వ అధ్యాయంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనంలో, కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చెదరు? చూసారా? యెషయా గారు ఏమంటే దేవుడే స్వయంగా యెషయా గారి ద్వారా లేదా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, మీరు కావున ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు, ఏ రూపమును మీరు ఆయనకు సాటి చేయగలరు అని సవాలు చేస్తున్నట్టుగా కనబడుతుంది. చూసారా? ఆయన మీరు దేవుని ఎవరితో పోలుస్తారు? ఏ మనిషితో పోలుస్తారు? ఇంకా రోమపత్రిక 1:23లో మనం ఆగిపోయాం. అక్కడ అక్షయుడగు దేవుని మహిమను అన్న దగ్గర చూడండి. అక్కడ 1వ అధ్యాయం రోమపత్రిక 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమైపోయే మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా దేవుని తీసుకుని వెళ్ళి వేటితో పోల్చేశారట? దేవుని తీసుకుని వెళ్ళి ఎలా మార్చేశారట? దేవుణ్ణి వేటితో లేదా దేవుణ్ణి ఎలా మార్చేశారు అని చెప్తున్నాడు అంటే, ముందుగా క్షయమైపోయే మనుషులు అంటే మనుషులను దేవుళ్ళుగా చేసుకుందా సమాజం? మనుషులను దేవుళ్ళుగా చేసిందా? చేసిందే. ఇప్పుడు ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమన్నాడు? మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చెదరు అంటే, మేము మనుషులతో పోలుస్తామయ్యా అని మనుషులతో పోల్చేశారు. ఏ రూపమును నాకు సాటి చేయుదురు అని అంటే, మనుషులతో ఏంటి, అవసరమైతే జంతువులు,
జంతువులతో దేవుణ్ణి పోల్చలేదా? జంతు రూపంలో దేవుణ్ణి కొలవట్లేదా? కొలుస్తున్నారు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుకుందాం. ఎవరి గురించి మనకెందుకు? ఒకానొక సమయంలో ఏమంటే ఈ ఆజ్ఞ వచ్చిందో లేదో, ప్రయాణంలో ఉంటుండగానే మోషే కొండపైకి వెళ్ళిపోతే 40 దినాల వరకు రాకపోతే ఇశ్రాయేల్ అందరూ కూడా అహరోను దగ్గరికి వెళ్ళిపోయి ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి ఆయన చేతిలో పెట్టి అర్జెంటుగా మాకు దూడం చేస్తారా లేదా అహరోను అని దూడం చేయించేసుకొని ఆ దూడకు ఎంత సాష్టంగా పడిపోయారో, ఎంత హడావుడి చేశారో, ఇదే మమ్మల్ని నడిపించింది అని. ఆ తర్వాత ఇశ్రాయేలు విడిపోయిన తర్వాత కూడా యెరోబాము అనే రాజు దానులో ఒకటి, బేతేలులో ఒకటి, 2 దూడ, ప్రతి బంగారు దూడలను చేయించి ప్రజలందరినీ ఎలా విగ్రహారాధన వైపుకు మార్చేశాడో, తిప్పేశాడో చరిత్ర మనకు తెలియదు కాదు కదా. అదంతా మనసులో పెట్టుకొని పౌలు గారు అంటున్నారు, దేవుడు అంటే మీకు ఏమర్థమయ్యాడు? దేవుడు అంటే మీకు దేవుడు ఆయన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయిన దేవుడు, అక్షయుడైన దేవుణ్ణి, కనిపించిన ఆ దేవుణ్ణి తీసుకుని వెళ్ళి మనుషులతో పోలుస్తారా? జంతువులతోన, పక్షులతోన, చివరికి దేవుణ్ణి తీసుకుని వెళ్ళి పురుగులతో కూడా పోల్చేశారా? ఏమండి, మనమే మనుషుల్ని ఎవరినైనా కానీ జంతువుతో పోల్చారనుకోండి, మీరు తట్టుకుంటారా? మరి గాడిద అన్నారనుకోండి, అబ్బా ఎంత మంచి పేరు పెట్టి మరోసారి విలువ అంటారు ఎవరైనా? మరి కుక్క అన్నారనుకోండి, మరి వాడు చేసే పనులను కోతి పనులే ఉంటాయి, అయినా కోతి అనకూడదు. ఆ స్వభావం అంతా పంది స్వభావమే, అయినా పంది అనకూడదు. ఎందుకంటే పందికొన్న స్వభావం ఏంటి? అది బురదలో ఉంది కదా అని బయట తీసుకొచ్చేసి మంచినీళ్ళతో స్నానం చేయించేసి సెంటు కొడితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది అది. కొంతమందికి ఎంత కూర్చోబెట్టండి, ఎంత చెప్పండి, ఎంత వాక్యం చెప్పండి, ఎంత మీరు బాధతో చెప్పినా, గద్దిని చెప్పినా, ఏది చెప్పినా, బ్రతిమలాడి చెప్పినా వాళ్ళ స్వభావం మాత్రం మార్చుకోరు. మరి అప్పుడు వాళ్ళు ఆ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అది? అయినా అనొచ్చా మనం? అనం. అంటే మళ్ళీ కోపం అనకూడదు ఎవరిని, మనం అనకండి ఎవరిని, స్వభావం అదైనా. అటువంటప్పుడు ఒక మనిషిగా క్షయమైపోయే ఒక మనిషినే ఒక జంతువుతో పోలిస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, సర్వజ్ఞాని అయిన దేవుణ్ణి, సర్వాంతర్యామి అయిన దేవుణ్ణి, నిత్యుడైన దేవుణ్ణి తీసుకుని వెళ్ళి ఒక పురుగుతోనే, ఒక పక్షితోనే, ఒక జంతువుతో పోలిస్తే ఆయనకుండదా బాధ? అది అంటే దేవుడు అనగానే ఆయన ఆత్మస్వరూపి. ఆయన కనబడడు, కనిపించే దేనితో కూడా మనం దేవుణ్ణి పోల్చకూడదు. ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు. ప్రపంచంలో సృష్టిలో ఉన్న దేనిని దేవునితో మనం పోల్చకూడదు. ఎవరు ఆత్మగా ఉంటారో, ఎవరు శరీర సంబంధిగా కాకుండా ఉంటారో, ఎవరు ప్రకృతి సంబంధి కానివాడుగా ఉండి మహాశక్తిమంతుడుగా మహాకాశం పట్టజాలలతో రూపంతో ఉంటాడో ఆయనే దేవుడు. అంతే తప్ప మనిషి కానీ, సృష్టిలో ఉన్నవి కానీ ఇవి ఏవి దేవుడు అని మనం అనుకోవడానికి లేదు వాక్య ప్రకారంగా. కనుక దేవుడు అనగానే ఆయన ఆత్మ స్వరూపి, గాడ్ ఈజ్ స్పిరిట్. ఆ తర్వాత దేవత్వము అన్నాడు కదా, నిత్యశక్తి పక్కకి వెళ్ళిపోయింది. నిత్యశక్తిలో ఐదు మనం చూసాం. నిత్యశక్తిలో 5 క్యారెక్టర్స్ చూసాం. మొదటిది ఏమన్నాము? సర్వశక్తిమంతుడు. రెండోది ఏమన్నాము? సర్వజ్ఞాని. 3 ఏమన్నాము? సర్వాంతర్యామి. 4 ఏమన్నాము? నిత్యుడు. 5 ఆత్మస్వరూపి. ఓకే, ఇది నిత్యశక్తి. నెక్స్ట్ దేవత్వము అన్నట్టు చూసారా? మరలా ఎక్కడికి వెళ్ళిపోదాం? రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. త్వరగా రోమపత్రిక, సమయం అయిపోతుంది. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును అన్నట్టు చూడండి. నిత్యశక్తి అంటే ఏంటండి? ఆ శక్తి సంబంధించిన లక్షణాలు, నిత్యము ఉండేటువంటి ఆ లక్షణాలు ఏంటి ఆ శక్తికి అన్నప్పుడు 5 చూసాం. ఇప్పుడు దేవత్వము అన్నాడు. ఏంటి దేవత్వము అనే మాటకు అర్థం ఏంటి? దేవత్వము అనేటువంటి మాటకు స్వభావమునకు సంబంధించిన లక్షణాలు. స్వభావము. దేవత్వము అంటే మానవత్వము అని మనం విన్నాం కదా, మనకు తెలుసు కదా. మానవత్వము, ఇది దేవత్వము. దేవత్వము అనగా స్వభావమునకు సంబంధించిన లక్షణాలు. రైట్.
ఈ దేవత్వమునకు సంబంధించిన లక్షణాలలో మొదటి లక్షణం ఏంటంటే, మొదటిది ఆయన పరిశుద్ధుడు. ఓకే, దేవుడు అనగానే ఆయన పరిశుద్ధుడు. చూడండి, పరిశుద్ధుడు అనగానే పాపము లేనివాడు అని రాయబడింది అక్కడ. పరిశుద్ధుడు అనగానే పాపము లేనివాడు. లేవియాకాండం 19వ అధ్యాయము 2వ వచనం త్వరగా తీయండి. 19వ అధ్యాయము 2వ వచనం త్వరగా. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అది మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవానగు నేను కూడా పరిశుద్ధుడను. అంటే దేవుడు అనగానే ఆయన పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపం అసహించుకునేవాడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపాన్ని అసహించుకునేటువంటి క్యారెక్టర్. ఆయనలో మనం ఎంత వెతికినా ఆయనలో మనకు పాపము కనపడదు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నేను ఎలా పవిత్రుడనో, నేను ఎలా పరిశుద్ధుడనో మీరు కూడా అలానే పరిశుద్ధముగా ఉండాలి అని ఆజ్ఞాపించినది దేవుడు. ఎంత బాగుంది సార్ బైబిల్. పనికి మాలిన వాళ్ళు మాట్లాడే మాటలు పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పని లేదులేండి. బైబిల్లో ఎక్కడ పరిశుద్ధ గ్రంథం అటిది, ఎక్కడుంది దీనిలో పరిశుద్ధత, ఎక్కడుంది దీంట్లో పవిత్రత అంటే, పవిత్రునికి అన్నీ పవిత్రములే, అపవిత్రునికి అన్నీ అపవిత్రములే. ఒక్కసారి ఆ కళ్ళు మార్చుకో, అంటే చూసే దృష్టి మార్చుకో. ఆ దృష్టి మారితే నీ చూపు కూడా మారిపోద్ది. యేసుప్రభు చెప్పిన మాటే, నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా. అంతే కదండి, కన్ను చెడిపోవటం అంటే చూసే దృష్టి. ఇప్పుడు ఉపేంద్ర అన్న మంచోడు కాదు, అంతే. ఇక ఆడికి నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా అవి బూతు మాటలాగానే వినపడుతుంటాయి. నేను చేసే ఎంత మంచి పనైనా అది చెడ్డ పనిగానే కనపడుతుంది తప్ప నా మాటల్లో మంచి వినపడదు, నేను చేసే పనుల్లో మంచి కనపడదు. ఎందుకు? మంచివాని కాదని ఫిక్స్ అయిపోయాయి. ఒక్కసారి కళ్ళద్దాలు తీసి చూడు, ఎవరికైనా అంతే కదండి. సహజ మనిషి లక్షణం అది, మనిషి స్వభావం అది. అలానే బైబిల్ అడిగి లేదు, మంచి లేదు బైబిల్ మీద. అందుకే బైబిల్లో ఏముంది పవిత్రత, బైబిల్లో ఏముంది పరిశుద్ధత అని ఏమంటే ప్రచారం చేసుకుని తిరిగే కొంతమంది ఉన్నారు. వాళ్ళు సన్నాసులు అంటారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు? ఏమన్నా మీరు పరిశుద్ధంగా ఉండండి, ఎందుకంటే నేను పరిశుద్ధుడను కనుక అన్నాడు. అలానే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, ఆ పదం చూడండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఏమంటే ఒక మనిషి పరిశుద్ధుడు, ఒక మనిషి పవిత్రుడు అని ఎలా చెప్తాం? పోనీ దేవుడు పరిశుద్ధుడు అని మనం చెప్పాలి? దేవుని పరిశుద్ధుడిగా మనం ఎలా మాట్లాడాలి అంటే, ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటి? ఆయనలో ఉన్న లక్షణాలు, నిజంగా దేవుడు పరిశుద్ధుడైతే ఆయన ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. అంటే దేవుడు నీతిమంతుడుగా ఉండాలి, దేవుడు న్యాయవంతుడుగా ఉండాలి, దేవుడు అబద్ధమాడనివాడుగా ఉండాలి, దేవుడు సత్యవంతుడుగా ఉండాలి, దేవుడు అన్యాయం చేయనివాడుగా ఉండాలి, తన క్రియలన్నిటిలో కూడా నీతిమంతుడిగా కనిపించాలి, పక్షపాతం లేనివాడుగా ఉండాలి. ఏంటంటివి? ఏమేం చెప్పుకున్నాం? దేవుడు అనగానే ఆయన పరిశుద్ధుడైతే, పరిశుద్ధుడైన ఆ దేవుడిలో మనకు కనిపించవలసిన లక్షణాలు ఏంటంటే, ఆయన నీతిమంతుడుగా, ఆయన న్యాయవంతుడుగా, దేవుడు అబద్ధమాడనివాడుగా, దేవుడు సత్యవంతుడుగా, దేవుడు పక్షపాతం లేనివాడుగా, దేవుడు అన్యాయం చేయనివాడుగా, తన క్రియలన్నిటిలో కూడా ఆయన నీతిమంతుడుగా కనిపించాలి. పరిశుద్ధతను బట్టి నిజంగా దేవుని వంటి వాడెవ్వడు లేడు, ఉండడు, ఉండకూడదు. ఒక్కసారి ఏమంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. దేవుడు నిజంగా దేవుడు న్యాయవంతుడా? దేవుడు అప్పుడప్పుడు న్యాయవంతుడా? ఎప్పుడూ న్యాయవంతుడేనా? దేవుడు అప్పుడప్పుడు అన్యాయం చేయనివాడా లేదా ఎప్పుడూ అన్యాయం చేయనివాడా?
దేవుడు అప్పుడప్పుడు పక్షపాతం చూపించినవాడా? దేవుడు ఎప్పుడూ పక్షపాతం చూపించినవాడా? దేవుడు అప్పుడప్పుడు సత్యం చెప్పేవాడా? దేవుడు ఎప్పుడూ సత్యం చెప్పేవాడా? అంటే ఇవన్నీ మనుషుల్లో ఉంటాయి. మనిషి అనుకోండి, అప్పుడప్పుడు న్యాయం చేస్తాడు, అప్పుడప్పుడు నిజం చెప్తాడు, అప్పుడప్పుడు యథార్థంగా ఉంటాడు. ఇది మనిషి స్వభావం. మరి దేవుడు కూడా అలానే ఉన్నాడు అనుకోండి, ఆయన దేవుడు ఎలా అవుతాడు? అందుకే దేవుడి గురించి చాలా మంచి మాటలు ఉన్నాయనుకోండి, అన్ని సమయం లేదు కనుక కొన్ని చెప్తాను. ఏమంటే దేవుడు నిజంగా ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు అనటానికి యోబు గ్రంథం 34వ అధ్యాయం, త్వరగా యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం త్వరగా తీయాలి, త్వరగా చదవాలి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనంలో నేను ఎవరి పేరు ఒకరి పేరు చెప్పి చదవమని చెప్తాను. ఇక ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. నేను ఎవరి పేరు ఒకరి పేరు చెప్తాను, చెప్పేసి నువ్వే చదవాలంటాను. అంతే కదా. మరి మీ అందరూ బైబిల్ తీసుకొని వచ్చినప్పుడు మరి బైబిల్ తీయాలి కదా. చెప్తున్నప్పుడు రాసుకోకపోయినా కనీసం తీయాలి, చదవాలి. ఏదో ఊరకనే అలా వచ్చేసి వెళ్ళిపోతున్నామని అంటే ఎందుకు నామకార్థ క్రైస్తవ్యం అంటారు దీన్ని. ఇక్కడికి వచ్చిన మీరు ఎవరు అలా ఉండకూడదు కదా. యోబు గ్రంథం 34వ అధ్యాయం చదవండి 12. దేవుడు ఏ మాత్రము కూడా దుష్కార్యము చేయడు, ఆయన సర్వశక్తుడు, ఆయన న్యాయము తప్పడు. అంటే ఆయన న్యాయవంతుడండి. 119వ కీర్తన 137వ వచనం త్వరగా. 119వ కీర్తన 137వ వచనం. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీవు నీతిమంతుడవు. యెహోవా ఏమాత్రం దుష్కార్యము చేయడు, ఆయన నీతిమంతుడు, నీ విధులు, నీ న్యాయ విధులు యథార్థములు అన్నాడు. దేవుడు అబద్ధం ఆడతాడండి? అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడు అబద్ధం ఆడతాడా? చెప్పండి, ఎవరైనా గట్టిగా చెప్పండి. అంటే ఎవరు మాట్లాడట్లేదంటే ఆడతాడేమో. ఏమంటే దేవుడు అబద్ధం ఆడతాడా అని అడిగితే ఎవరు మాట్లాడట్లేదంటే ఏమో ఎక్కడైనా ఆడాడేమో అన్న అనుమానం ఉందన్నమాట మీలో. దేవుడు ఎక్కడైనా, దేవుడు ఎప్పుడైనా ఎవరితోనైనా అబద్ధం ఆడా? చెప్పండి. దేవుడు అబద్ధం ఆడతాడా? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉందా? ఏమని? నీ పొరుగువానితో అబద్ధ సాక్ష్యం పలకకూడదు అంటే అబద్ధం ఆడొద్దు అన్నాడు. అబద్ధం ఆడొద్దని చెప్పి ఆయన అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడేవాడు దేవుడు అవుతాడా? అంటే దేవుడు అంటే మరి ఏమంటే ఇప్పుడు మనం అబద్ధం ఆడుతున్నామంటే అంటే భయపడుతున్నామండి, ఎవరికో భయపడి మనం అబద్ధం ఆడతాం. మరి దేవుడు కూడా అబద్ధం ఆడుతాడు, ఆయన ఇంకెవరికో భయపడుతున్నాడు అనమాట. ఆయన ఇంకెవరికో భయపడుతున్నాడు అంటే ఆయన దేవుడు కాదు, ఆయన ఇంకెవరికో భయపడుతున్నాడు. ఏమంటే దేవుడు అబద్ధం ఆడటం ఏంటండి? సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19 త్వరగా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు అంటే ఎవరు అబద్ధం ఆడతారనమాట? మనుషులు. అంటే ఏమండి, అబద్ధం ఆడే లక్షణం ఎవరిదనమాట? అయితే మనిషిది అబద్ధం ఆడే లక్షణం, దేవుడిది కాదు. తీతుపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అబద్ధమాడని దేవుడు అన్న చూడండి అక్కడ పదం. తీతుపత్రిక 1వ అధ్యాయం 2వ వచనం అండి. మాడనేరని దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు అంటే దేవుడు అబద్ధమాడడు. ఎంత బాగుంది! ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు అబద్ధమాడనివాడు. ఇంకా దేవుడు సత్యవంతుడు. రోమపత్రిక 3:4 త్వరగా. రోమపత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, రోమపత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు గురించి మాట్లాడుతూ ఏమంటారు చూడండి. ఆయన ఏమంటే ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ, ప్రతి మనుష్యుడు అబద్ధికుడు. చూసారు, ప్రతి మనుష్యుడు అబద్ధికుడు అని చెప్పేసి కన్ఫర్మ్ చేశాడు. ప్రతి మనుష్యుడు అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అంటే దేవుడు సత్యం, దేవుడు సత్యవంతుడండి, దేవుడు అబద్ధం ఆడడండి. దేవుడికి పక్షపాతం ఉందండి? ఏమండి, ఇటు మా తమ్ముడండి, ఇటు మా అన్నండి,
లేకపోతే మా కులం అండి, మా ప్రాంతం అండి, మా రాష్ట్రం అండి, మా దేశం అండి. మనుషుల్లో కదండి ఇవన్నీ ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటారంటే, తప్పని తెలిసినా అన్న కదా, తప్పని తెలిసినా తమ్ముడు కదా, తప్పని తెలిసినా భార్య కదా, తప్పని తెలిసినా భర్త కదా, పక్షపాతం చూపిస్తాం. కులమని పక్షపాతం చూపిస్తాం, రక్తమని పక్షపాతం చూపిస్తాం. తప్పండి. ఎందుకంటే పక్షపాతం ఉండకూడదు. దేవునిలో లేని పక్షపాతం మనలో ఎక్కడిది? మనం నిజంగా ఆయన ఆత్మను పంచుకున్న వారమైతే, బాప్తిస్మం ద్వారా క్రీస్తుని బట్టి తిరిగి మన ఆయనకు కుమారులమైతే, తెగిపోయిన బంధం మళ్ళీ బాప్తిస్మం ద్వారా దేవుడితో కలిపాడు కదా యేసుప్రభుల వారు. తెగిపోయింది బంధం, మనకు దేవునికి సంబంధం లేదు. కానీ యేసుప్రభుల వారి ద్వారా బాప్తిస్మం తీసుకుని మరలా మనం క్రీస్తుని బట్టి ఎవరికి దేవునికి కుమారులం అయ్యాం కదా. మరి నిజంగా నేను ఇప్పుడు దేవుని కుమారుణ్ణి అయితే మళ్ళీ పక్షపాతం చూపించవచ్చా? నిజంగానే దేవుని కుమారుడు అయితే మళ్ళీ అబద్ధం మాట్లాడొచ్చా? నిజంగా దేవుని కుమారుణ్ణి అయితే నేను న్యాయం తప్పొచ్చా? లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు అండి. ఏమంటే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో దేవుడికి పక్షపాతం లేదు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడు. నిజంగా నేను తెలుసుకున్నాను, పేతురు గారు మాట్లాడుతున్నారు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడికి యూదులని అన్యులని తేడా ఏమీ లేదు. ఆయనకు అందరూ కావాలి. ఏమంటే ఒకనాడు పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మా మీదకి వచ్చాడు, ఈరోజు వీరి మీదకి వచ్చేసాడు. దీన్ని బట్టి మాకేం అర్థమైంది తెలుసా? దేవుడు ఎవరిని దూషించేవాడు కాదు, ఎవరిని తృణీకరించుకునేవాడు కాదు. అందరూ కావాలని కోరుకునే స్వభావం దేవుడిది. దేవుడు పక్షపాతం లేనివాడు అంటాడు. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాదు. హెబ్రీ పత్రిక 6:10లో మీరు చేసిన ఉపచారము ఇంకనూ పరిశుద్ధులకు మీరు చేయిచుండుట చేత మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాదంట. దేవుడు సత్యవంతుడు, దేవుడు పక్షపాతం లేనివాడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు పాపం లేనివాడు. ఇన్ని క్యారెక్టర్స్ కనబడుతున్నప్పుడు మొత్తంగా మనం ఏమని చెప్పాలి చెప్పండి? ఇప్పుడు దేవుణ్ణి ఆయన పరిశుద్ధుడా కాదా? అంతే కదండి. మరి దేవుడు పరిశుద్ధుడు. ఇలా మనం మాట్లాడితే నిజంగా ఎవరు పరిశుద్ధుడై, తన క్రియలన్నిటిలో ఎవరు పరిశుద్ధుడై, ఎవరు నీతిమంతుడై, ఎవరు సత్యవంతుడై, ఎవరు పక్షపాతం లేనివాడై, ఎవరు అన్యాయం చేయనివాడుగా ఉన్నారో ఆయన ఎవరు? దేవుడు. ఆయన దేవుడు. ఇది దేవత్వంలో ఒకటి. ఏంటి మనం చూసింది? పరిశుద్ధత. మరొకటి ప్రేమ. దేవుడు ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ హోలీ. ఇప్పుడు మనం చూసాం పరిశుద్ధుడు అన్నాం కదా. పరిశుద్ధుడు అంటే హోలీ. గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ఎక్కడుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమాస్వరూపి అన్నాడు. చూడండి, ప్రేమ అనగానే మరలా ఏమండి ఈ ప్రేమ అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే యవనంలో ప్రేమలో పడిపోయి షికార్లకు, సినిమాలకు, ఏమంటే రెస్టారెంట్లకు, పార్కులకు, బిర్యానీ సెంటర్లకు, మండీలకు తిరుగుతుంటారు చూసారా? మందా మనకు ప్రేమనగానే అదే గుర్తొస్తుంటుంది. అది కాదు. అందుకే బ్రాకెట్లో అగాపే అని రాశాను. అర్థమైందా? అందుకే బ్రాకెట్లో అగాపే అని రాశాను. ప్రేమలో రకాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమ వేరు, భార్యాభర్తల మధ్య ప్రేమ వేరు, స్నేహితుల మధ్య ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఈ ప్రేమలన్నిటికంటే గొప్పదైన ప్రేమ దేవుని ప్రేమ. అందుకే అది అగాపే, దేవుని ప్రేమ. మొదటి యోహాను పత్రిక 4:8లో దేవుడు ప్రేమాస్వరూపి అని కింద ఏమన్నాడు? ఆయన మూల భాషలో ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఏమంటే దేవునిలో ప్రేమ లేదు, దేవుడే ప్రేమ. మీకు అర్థమైందా? ఏమండి ఆయనలో ప్రేమ ఉందండి అంటే ఆయనలో ఉందేమో ప్రేమ, కానీ దేవుడిని అడిగితే దేవుడు అంటాడు, ఒరే నేను మొత్తం ప్రేమరా అంటాడు ఆయన. ఏమంటే ప్రేమ అనే ఒక లక్షణం మనలో ఉండటం వేరు, దేవుడు ప్రేమ అయి ఉండటం వేరు. ఎంత గొప్పవాడండి దేవుడు. ప్రేమ అన్న మాటకి అర్థం ఏంటో తెలుసా? ప్రాణం పెట్టడం. ప్రాణం తీయటం ప్రేమ కాదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నామంటే ప్రేమకు అర్థమే మారిపోయిందండి. ప్రేమించకపోతే ప్రాణం తీసేస్తుంటాడు, ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తుంటాడు, ప్రేమించకపోతే కత్తితో పొడి చేస్తుంటాడు, ప్రేమించకపోతే తల తీసేస్తాడు. ఇది ప్రేమ ఏంటండి? ఎందుకురా చంపామంటే ప్రేమ అంటాడు. ప్రేమ
తల తీసేస్తుందా? ప్రేమ యాసిడ్ పోసినట్టుగా చేస్తా. ప్రేమ కత్తిని కడుపులో దింపుతుందా? ఎవడరా చెప్పాడు ఇది ప్రేమని? ఇది ప్రేమ ఏంటి? ప్రేమ ప్రాణం తీయదు, ప్రాణం పెట్టేది ప్రేమ, ప్రాణం తీసేది కాదు ప్రేమ. అందుకే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమయ్యి ఉన్న దేవుడు ఏం చేశాడు నా కోసం నీ కోసం అని ఒకవేళ నువ్వు అడిగితే యోహాను సువార్త 3:16 చెప్తున్నాడు యేసుప్రభుల వారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఎవరిని? యేసుక్రీస్తును అనుగ్రహించాడండి. నువ్వు అడిగావో నేను అడిగావు, ఎవరు అడిగారండి యేసుప్రభు పంపించమని? ఎవరు అడగలేదండి, ఆయనే పంపించాడు. ఆయన పంపించే ముందు తెలియదని తన కొడుకుని ఎంత దారుణంగా చంపుకోవాల్సి వస్తుందో అని, ఎంత దారుణంగా హింసిస్తారో శ్రమ పెడతారో ఆయనకి తెలియదా? శిలువ మరణం ఎంత భయంకరమైన ఎంత క్రూరమైందో అన్న సంగతి తెలియదా? అవును తెలుసు. అయినా కానీ తన కుమారుని పంపడానికి, తన కుమారుని చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు తెలుసా? నిన్ను బ్రతికించుకోవడానికి, నిన్ను నన్ను మనందరినీ ప్రపంచాన్ని బ్రతికించుకోవడం కొరకు తను ఎంతో ప్రేమించిన తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు శిలువలో చంపుకోవడానికి సిద్ధపడ్డాడు అని అంటే అక్కడ ఉందండి ప్రేమ. మన మంచి వాళ్ళమా? కాదే. మంచి వాళ్ళ కోసం ఎవరైనా ఏదైనా చేయాలని, చెడ్డ వాళ్ళ కోసం ఎవరైనా ఏం చేస్తారు? చెడ్డ వాళ్ళ కోసం ఒక 10 రూపాయలు అప్పు, 100 రూపాయలు అప్పు అడిగితేనే ఇవ్వడానికి కష్టం చెడ్డ వాళ్ళకి. అలాంటిది ప్రాణం ఎవరండి పెడతారు చెడ్డ వాళ్ళ కోసం? అదండి దేవుడు ప్రేమ. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను అంటాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. అది దేవుడు ప్రేమ అంటే. నువ్వైతే ఏం చేస్తావు తెలుసా? నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తుంటావు, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించగలవా? లేదు. కానీ మా దేవుడు ఆయన అందరినీ ప్రేమిస్తాడు. అదండి ఆయనలో ఉన్న స్వభావం, అది దేవుడు ప్రేమ. మన గురించి కూడా మాట్లాడితే ఏమన్నా తెలుసా? మనం కూడా ప్రేమలో పరిపూర్ణులం కావాలి అంటే అక్కడే మత్తయి సువార్త 5 చూడండి ఆ మాట. మీరు పరిపూర్ణులగునట్లు అంటాడు. ఆ పదం చాలా ఇష్టమైన మాట అండి అది. మీరును పరిపూర్ణులగునట్లు అని మాట్లాడతాడు చూడండి అక్కడ. మీరును పరిపూర్ణులగునట్లు అన్నాడు. 48 వచ్చిన చివరి మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక. బా, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? నీతిమంతులు ప్రేమిస్తున్నాడు, అనీతిమంతులు ప్రేమిస్తున్నాడు. మంచివారిని ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని ప్రేమిస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? మీకు వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్తారు. అది మనం చేసే పని. మనం ప్రేమించే వాళ్ళే మనం ప్రేమిస్తుంటాం. ద్వేషించే వాళ్ళు ప్రేమించగలమా? లేదు. అందుకే మనం పరిపూర్ణులు కాలేకపోతున్నాం. మీరు కూడా మీ తండ్రి పరిపూర్ణతలోనికి మీరు వెళ్ళిపోవాలి అని అంటే ఆయన ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాడో ఈ ప్రపంచం మీద మీరు కూడా చూపించండి. అది దేవుడిలో ఉన్న ఆ ప్రేమ తత్వం అండి. ఏమండి, దేవుడు ప్రేమ, ఆ ప్రేమ ఉంది కనుకనే ఆ కొరింథీ పత్రికలో మాట్లాడతారు చూసారా? మొదటి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించి మాట్లాడతాడు కదా. నేను ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థుని, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ఓర్చుకుంటుంది, తాలుకుంటుంది అన్నిటిని ప్రేమ కోసం ఆ లక్షణాలు చెప్తారు చూసారా? అవన్నీ కరెక్ట్గా మనం ఎవరిలో చూస్తామో తెలుసా? దేవునిలో. అప్పుడే దేవునిలో ఉంటాయి. దేవుడికి ఓర్పు లేదండి? ఉందండి. దేవుడికి సహనం లేదండి? ఉందండి. దేవుడికి దీర్ఘశాంతం లేదా? ఉంది. దేవుడికి కనికరం లేదా? ఉంది. దేవుడికి జాలి లేదా? ఉంది. దేవుడికి దయ లేదా? ఉంది. ఈ జాలి, ఈ దయ, ఈ కనికరం, ఈ ఓర్పు, ఈ సహనం, ఈ దీర్ఘశాంతం, ఇవన్నీ ప్రేమలో కనిపించే లక్షణాలు. దేవుడు అంటే ప్రేమ. దేవుడు ప్రేమ కలిగినవాడు. ప్రేమ కలిగినవాడు కాదు, దేవుడే ప్రేమ స్వరూపి. దేవుడంటేనే ప్రేమ. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ఇది దేవుల్లో, దేవత్వములో ఒక లక్షణం. ముందేం చూసాం? పరిశుద్ధత. రెండోది ఏం చూసాం? ప్రేమ స్వరూపి. మూడవది చివరిగా మనం మాట్లాడుకుందాం ఈ రోజుకు. మూడవది వచ్చేసి దేవుడు అనగానే ఆయన ఉగ్రుడు. అమ్మయ్య, ప్రేమతో పంపించేస్తే బాగుండేది అనుకున్నాం. ఏమనుకుండగా ప్రేమతో చెప్పి పంపిస్తే బాగుండేది. కానీ చివరికి వచ్చేసరికి ప్రేమే కాదు, దేవుళ్ళో ఏముంది? ఉగ్రుడు. రాత్ఫుల్ అన్నట్టు చూడండి అక్కడ ఇంగ్లీష్లో. గాడ్ ఈజ్ రాత్ఫుల్ అంటే యాంగర్ అనేది చిన్న పదం, కోపం అనేది చాలా చిన్న పదం అండి. రాత్ఫుల్ అంటే అమ్మో చాలా అంటే చాలా ఉగ్రత ఆయనలో, చాలా కోపం. నిర్గమకాండ 20వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడినప్పుడు ఏ రూపమును చేసుకోనకూడదు అని చెప్తాడు కదా. అలా చెబుతూ కిందికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? నేను రోషము గల దేవుడును అన్నాడు 5వ వచనంలో. అన్నాడా? నిర్గమకాండ 20వ అధ్యాయం 5వ వచనంలో నేను రోషము కలిగిన దేవుడను.
అన్నాడు. కనుక దేవుడు అనగానే చాలా రోషం ఆయనకు చాలా కోపం. మనం చదువుకుంటాం కదా పాత నిబంధనలో దేవుడు ఎంత ఉగ్రుడుగా, ఎంత రోషం కలిగిన వాడుగా, ఎంత కోపం కలిగిన వాడుగా ఉన్నాడో. ఏమంటే ఆయనకు పాపం అంటే అసహ్యం అండి. ఆయనకు పాపం అంటే చాలా చాలా కోపం. ఉగ్రుడు అంటే కోపం కలిగిన వాడు, చాలా కోపం కలిగిన వాడని. అయితే పాపం అంటే కోపం, కానీ పాపి అంటే కోపం కాదు ఆయనకు. అదేంటండి, పాపం చేస్తేనే కదా పాపి అని అంటే, అవును నిజమే. కానీ నువ్వు పాపం చేసి, ఆ పాపం చేసిన నువ్వు చేసిన పాపంతో నువ్వు పశ్చాత్తాపపడి దేవుని నువ్వు అడిగావనుకో, దేవుని వేడుకున్నావనుకో మనస్ఫూర్తిగా, దేవుడు ఏం చేస్తాడు? మరలా క్షమిస్తాడు. దేవుడికున్న లక్షణం అండి అది. ఆయనకు చాలా కోపం, కానీ ఎంత కోపం అయినా కానీ నువ్వు ఒక్కసారి నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దాన్ని వదులుకొని విడిచిపెడతాను అని నువ్వు ఆయనకు మాటిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? పోనీలే, క్షమించమన్నాడు కదా, వదిలేద్దాం. ఎందుకంటే ఆయన ఎంత కోపమో, ఆయన కోపం నిమిషం మాత్రం అంటాడు బైబిల్లో. మీరు చూడండి ఎక్కడైనా కోపం నిమిషం మాత్రమే, కానీ కృప దీర్ఘకాలము అంటాడు. అంటే దేవుడు అనగానేనంటే కోపం నిమిషమే ఉంటుంది, ప్రేమ మాత్రం ఎక్కువ, కృప ఎక్కువ చూపిస్తాడు. కోపం కొద్దిసేపే, కానీ ఆ కొద్దిసేపు కోపం కూడా తట్టుకోలేము. అర్థమైందా? కొద్దిసేపే. అప్పుడప్పుడు కొంతమంది గురించి చెప్పినప్పుడు ఒక మాట అంటుంటారండి, ఏమండి ఆయన మంచి మనిషి అండి, చాలా సాత్వికుడు అండి, కానీ కోపం వచ్చిందంటే మాత్రం అండి ఆయనకు రాదు, వచ్చిందంటే మాత్రం ఆ రోజు ఇంట్లో ప్రళయమేనండి. ఇంట్లో ఏది పగిలిపోద్దో కూడా తెలియదు, ఇంట్లో ఎవరికి పగిలిపోద్దో కూడా తెలియదు, తల ఏది పగిలిద్దో తెలియదు, ఎవరిది పగిలిపోద్దో కూడా తెలియదు. మంచోడు కదండి, చాలా అంటే చాలా మంచోడు, కానీ వచ్చిద్ది కొద్దిసేపే. కానీ ఆ కొద్ది సమయంలో ఇంట్లో ఇల్లంతా కూడా ఏమైపోద్ది తెలుసా? అంతా గందరగోళం అయిపోద్దండి మొత్తం. సునామీ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో సముద్ర తీరంలో, ఇంట్లో కూడా అలా ఉంటుంది అన్నమాట. తుఫాను తర్వాత చూడండి ఎలా ఉంటుందో, మొత్తం ఊరంతా కూడా మొత్తం సేమ్ ఇంట్లో కూడా అంతే ఉంటుందండి. దేవుడు అంతకన్నా, కనుక దేవుడు చాలా కోపం ఆయనకు. రోమపత్రిక ముగించుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయం 18, రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపము ఎక్కడి నుంచి? పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్నాడు. చూడండి ఆయన ఇంకొక మాట, అదే రోమపత్రిక 2వ అధ్యాయం, అదే రోమపత్రిక 2వ అధ్యాయం 8, 9. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత. భేదములు పుట్టించి, అపదం చూడండి సంఘంలో, రోమ సంఘానికి రాస్తున్నాడు. రోమ సంఘంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే చెప్పాను కదా, రోమ సంఘం గురించి పోయిన సెమినార్లో చెప్పాను కదా, యూదులు అన్యజనులు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, యూదులకు అన్యజనులకు మధ్య భేదాలను పుట్టించుకుంటున్నారు. వాళ్ళ మీ యూదులు మేమంటే మేము గొప్ప అని, అన్యజనులు లేదు వారికంటే మేమే గొప్ప అని. మొత్తానికి భేదాలు ఎవరైతే పుట్టిస్తున్నారో సంఘంలో, వాళ్ళ గురించి మాట్లాడుతూ, భేదాలు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత, రౌద్రం ఉందా? దేవుని ఉగ్రత. దేవుడు ఉగ్రుడైన దేవుని నుంచి నీ మీదకు, నీ కుటుంబం మీదికి, సమాజం మీదికి, దేశం మీదికి వచ్చేది దేవుని ఉగ్రత. ఎప్పుడు వస్తుంది? చెప్పాడు కదా ఆయన, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత, రౌద్రం వస్తుంది. కనుక జాగ్రత్త. దేవుని రౌద్రానికి, దేవుని ఉగ్రతకు లోను కాకూడదు అనుకుంటే సత్యానికి లోబడండి తప్ప సత్యానికి మీరు ఎదిరించే ప్రయత్నం చేయకండి. తప్పు చేస్తారు మనిషి అన్న తర్వాత, కానీ ఆ తప్పును ఒప్పుకొని వదిలిపెట్టాలి తప్ప ఆ తప్పును కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన కూడా ఒప్పుకునేవాడు కాదు, సహించేవాడు కాదు. ఇప్పటి వరకు దేవుడంటే నిత్యశక్తి, దేవత్వం, ఆయన లక్షణాలు, గుణలక్షణాలు చూసాం. ఏంటి దేవునిలో ఉన్న నిత్యశక్తి అంటే? ఆయన సర్వశక్తి కలిగినవాడు, ఆయన 2 సర్వజ్ఞాని, ఆయన 3 వెనక నుంచి పురుషులు చెప్పాలి, వెనక నుంచి కిషన్ చెప్పు. 3వది ఏంటి?
మూడోది ఏంటి? సర్వజ్ఞాని. 4 నిత్యుడు. దేవుడు నిత్యుడు, గాడ్ ఈజ్ ఎటర్నల్ అని చెప్పుకున్నాం. 5 దేవుడు ఆత్మస్వరూపి. అంటే దేవుడు నిత్యశక్తి అనగానే ఏంటి? ఆయనలో ఉన్న నిత్యశక్తి అనగానే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామిగా, నిత్యుడుగా, ఆత్మస్వరూపిగా, ఇవన్నీ దేవునిలో ఉన్నటువంటి నిత్యత్వం, ఆయనలో ఉన్న నిత్యశక్తి. అయితే దేవత్వము అనగానే స్వభావానికి సంబంధించిన లక్షణాలు అన్నప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధత చూసాం, ఆయనలో ఉన్న ప్రేమను చూసాం, ఆయనలో ఉన్న కోపాన్ని కూడా చూసాం. ఇవన్నీ లక్షణాలు కలిసిపోయిన వాళ్ళు ఏమవుతారు? దేవుడు. మరి ఇవన్నీ కలిసినటువంటి ఈ లక్షణాలన్నీ ఉన్న ఆ దేవుడే దేవుడు అనుకుంటే ఎవరయ్యా అంటే నిర్గమకాండం 15లో చెప్తున్నాడు, ఆయన పేరు యెహోవా. నిర్గమకాండం 33:19. నిర్గమకాండం 33:19 చివరి మాటగా. నిర్గమకాండం 33వ అధ్యాయం 19 త్వరగా. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. ఆయన మంచితనము అంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను ఎవరిని కరుణించేదనో వాడిని కరుణించేదను, ఎవని యందు కనికరపడుతున్నో వాని యందు నేను కనికరపడేదను అన్నాడు. చూడండి, ఎవరయ్యా అంటే ఆయన నామం ఏంటంటే చెప్తున్నాడు, ఆయన నామం ఏంటంటే యెహోవా. ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే నిన్ను చేసినవాడు, ఆయనే నిన్ను కాపాడేవాడు, ఆయన నీకు నిత్యజీవం ఇచ్చేవాడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వజ్ఞాని, ఆయనే సర్వాంతర్యామి, ఆయన నిత్యము ఉండేవాడు, ఆయనే ఆత్మస్వరూపి, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే ప్రేమ కలిగినవాడు, ఆయనే ఉగ్రత చూపించేవాడు. ఆయన పేరు యెహోవా. ఇంకొక మాట చెప్పనా, ఆయన ఎవరో కాదు, నీకు తండ్రి అని కూడా చెప్పాడు. ఆయన మనకు తండ్రి అని కూడా చెప్పాడు. అది చివరి మాట. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను ఓ దేవతలు అనబడినవి ఉన్నను మనకు మాత్రం ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. మనకొక్కడే దేవుడు, మనకొక్కడే దేవుడు, ఆయన తండ్రి. చెప్పాను కదా, ఎక్కువ మంది లేరు, ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. సృష్టి అంతటిని చేసినవాడు ఒక్కడే. 10 మంది కలిసి చేస్తే ఈపాటికి సృష్టిలో కూడా చాలా గొడవలు వచ్చాయి మనకు వచ్చినట్లే. సృష్టిని కూడా 10 మంది కలిసి చేస్తే, సృష్టిని కూడా 100 మంది కలిసి చేశారనుకోండి, ఇంకేముందండి? దేవుడు చేసిన మనుషుల మధ్య ఐక్యత లేనట్లు రేపు వాళ్ళ మధ్య కూడా ఏమొచ్చేది? గొడవలు వచ్చేసేవి. లేదు, సృష్టిని చేసింది ఒక్కడే. ఆ ఒక్కడే చెప్పుకుంటున్నాడు, తను క్లెయిమ్ చేసుకుంటున్నాడు, నేనే యెహోవాను అన్నాడు. నేను యెహోవాను అంటే మీకు దూరంగా ఉన్నానేమో, నేను మీకు తండ్రిని అన్నాడు, మీరు నాకు పిల్లలు అన్నారు. నిజంగా ఈరోజు మనం నమ్మిన దేవుడు, మనం నమ్మిన యెహోవా, ఆయనే సృష్టికర్త అయి ఆయనలో నిత్యశక్తిని, దేవత్వాన్ని ఈరోజు మనం అనుభవిస్తూ చూస్తూ ఇంకా ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన కోపాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమకు పాత్రులుగా ఉండాలి తప్ప ఆయన కోపానికి పాత్రులు కాకూడదు. ఇదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం.